శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వర్ల కర్తవ్యము. పవిత్ర షిరిడీ క్షేత్రము. సాయిబాబా యొక్క రూపురేఖలు. గౌలీబువా గారి వాక్కు. విఠల దర్శనము. క్షీరసాగరుని కథ. దాసగుని ప్రయాగ స్నానము. సాయిబాబా అయోని సంభవము. షిరిడీకి వారి మొదటి రాక. 3 బసలు. యోగీశ్వర్ల కర్తవ్యము. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరినూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేరువేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగా నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయ్, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజన్ కసాయి, సాంబతమాలి మొదలుగా గల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి. రామదాసు. పవిత్ర షిరిడి క్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలాన అచట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందగల గాణగాపురము, నరసింహవాడి, ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరు కాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేడయందు భక్తులకు దామాజీ, సజ్జనగఢమందు సమర్థ రామదాసు, నరసోబాచివాడియందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమనర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటి వారు. నశించు వస్తువుల యందు అభిమానము లేనివారు.
ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండెడివారు. భూలోకమందు కాని స్వర్గలోకమందు కాని గల వస్తువుల యందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడివారు. ఆటలు గాంచెడివారు. పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము ఉచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయూ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చువారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ ప్రచారాలు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగి ఉండెడివారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణుకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ అళందీని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఏలాన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకునగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము. జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీకేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధనముల సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాద సేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండెడిది. వారి ఉది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపశమనము కలుగు చేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రములనే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రఘుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయస్సు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డును ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకుని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చేటివాడు. అతడు బాబాని మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూస్తూ ఇట్లనడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల్ దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణ ఎందును, సంకీర్తనమందును
మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామ సప్తాహం అందరు. బాబా ఒకప్పుడు దాసగణ్ మహారాజును నామ సప్తాహము చేయమనిరి. సప్తాహము ముగియనాడు విఠల దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహము సలిపెదనని దాసగను జవాబిచ్చును. బాబా తన గుండెలపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. ఠాకూర్ నాథ్ యొక్క ఠాకూర్ పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవ్వరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను. విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్ననో తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటములను అమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో ఉంచుకునెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడు, కాన వీనినిచ్చుటకు ఈడ్చుకుని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్ను విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడికి తెచ్చితిని. వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగానది యమునా నది కలిగి చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచట సంగమములో స్నానము చేయవలనని మనస్సును తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను. అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదాలపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్ళికుబికింది. బాబా అయోని సంభవుడు. షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రుల గూర్చి కానీ, జన్మము గూర్చి కానీ, జన్మస్థానమును గూర్చి కానీ ఎవ్వరికినీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి. కాని ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పల్లో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు
బాబా 16 బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించుడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవ్వరితోనూ కలిసెడివాడు కాదు. రాత్రి అందెవరికీ భయపడేవాడు కాడు. చూచిన వారు ఆశ్చర్యమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు ముఖలక్షణములు చాలా అందముగా ఉండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడెవడై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచట ఒక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవానిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు, వారి సమాధి అచట కలదు కావున దానిని కాపాడవలననియూ చెప్పెను. వెంటనే దానిని ఎప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ, ఔదంబర వృక్షం వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖముగా కూర్చునెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు, మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానందభరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. ఒకటి, దాదాసాహెబ్ కాపాడేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. 2, చావడిలో షేజ ఆరతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తర్వాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు
నిజమునకు సార్థకమయ్యెను. ఏలాన బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడింది. దీనినే సమాధి మందిరము అందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ.